నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇంకా కొన్ని మాకు సమస్యలు ఉన్నాయి అంటూ మరి మాల సంఘాలకు సంబంధించిన జేఏసీ నాయకులు, అదేవిధంగా మరి మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలతోటి ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక భేటీ నిర్వహించడం జరిగింది. సరే, ఆ భేటీలో మరి రేవంత్ రెడ్డి గారు వీరికి ఏమని హామీ ఇచ్చారు, మరి వీరి సమస్యలు అనేవి ముందు తీరబోతున్నాయా హామీతోటి అన్న అంశాలు చర్చించేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నై గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. చెన్నై గారు నమస్తే అండి. నమస్తే. జై భీములండి. రైట్, ఇటీవల కాలంలో మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినట్లుగా వార్తలు కూడా మనం చూసాం. మరి అదేవిధంగా మాల కాస్ట్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కలవడం జరిగింది. మరి ఆ భేటీలో ఏం జరిగిందన్నారు, ఏం మీకు హామీ ఇచ్చారు? మొన్న శనివారం నాడు టైం తీసుకొని అసెంబ్లీ పోయినాం. మాల జేఏసీ చైర్మన్లు, మన ఎమ్మెల్యేలు, మన ఇదే వెంకటస్వామి వినోద్, వెంకటస్వామి నాగరాజు ఎమ్మెల్యే మొత్తం పోయి సీఎం తోటి కూర్చొని మాట్లాడినాం. మాట్లాడి మాలలకు అన్యాయం జరుగుతుంది, 2011 లెక్కలు తెచ్చి ఇప్పుడు మీరు చేసిండ్రు, అది మాకు చాలా అన్యాయం జరుగుతుంది, ఇది బాగాలేదు పద్ధతి. ఇప్పుడు మళ్ళా బీసీల కులగణన చేసినట్టు మాకు ఎస్సీలకు కూడా చేయండి, చేసి న్యాయం జరిగేటట్టు చేయాలి. మీరు మళ్ళీ పెంచుతున్నారు కదా, వర్గీకరణ పెంచుతున్నారు కదా, మాకు కూడా 8% పెంచాలి. ఆ రోజుల్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు వాళ్ళకి 7%, మాకు 6% ఇచ్చిండ్రు. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు మాకు 8% ఇచ్చి వాళ్ళకి 9% ఇస్తే బాగుంటుంది అంటే చూస్తే న్యాయం చేస్తా హామీ ఇచ్చిండు. ఇస్తే మాల ఎమ్మెల్యేలతో మాట్లాడిండు, మాతోటి మాట్లాడిన హామీ ఇస్తా, న్యాయం జరిగేటట్టే చేస్తా. ఇంకా అందులో ఉన్న మాల ఎమ్మెల్యేలతో చర్చించి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ నిర్ణయంగానే నేను బిల్లు పెడతా నేను. ఇంకా అట్లా అని మాట్లాడినాకనే ఇవాళ ఈరోజు ఉరుతల ఊరుకుంటా ధన వర్గీకరణ బిల్లు పెట్టేసిన కూడా మాకు అయితే మా సంఘాల లీడర్లు అందరం ఏమనుకున్నాం అంటే మాకు అన్యాయమే జరుగుతుంది, అది న్యాయం అయితే ఎప్పుడు చేయరు, మేము ఈ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, మాకు సరిపోదు. ఏంటంటే జాబులు పడినవి కృష్ణమాది ఏమంటారు అంటే జాబులు విడుదల చేయొద్దు, ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాలంటే ఏంటి గురించి ఆఫ్ చేయాలి? చదువుకొని పిల్లలు రోడ్ల పోటు తిరిగి చాలా వేస్ట్గా తిరుగుతున్న మాల పోరలైనా మాది పోరలైనా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగినప్పుడు మాలల్లో తీసుకపోతే మాలల్లో చదువుకుంటే తీసుకుంటావు, నువ్వు చదువు, నువ్వు పోటీవాడు, నీ చదవంది జాబ్ ఎట్లా వస్తుంది, చదువుకుంటేనే జాబ్ వస్తుంది. ఎట్లా చేసిందో గవర్నమెంట్ చేసే లెక్కలు గవర్నమెంట్ చేయాలి, మీరు అడ్డుకుంటే కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీతోటి మాట్లాడి ఇంకా 10,000 జాబులు ఉన్నాయి విడుదల చేపించేది చూడు, న్యాయం జరుగుతుంది, నిన్ను తలుచుకుంటారు. అది లేదు వచ్చేదాన్ని నువ్వు ఆపి చేస్తా అని అంటే ఇది మేము ఒప్పుకుంటలేము, తీవ్రంగా నీ మీద యుద్ధం చేయవలసి వస్తుంది మన కృష్ణమాదియ అని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రభుత్వాల మీద ఉద్యమాలు చేయటం, ప్రభుత్వాల మీద పోరాటం ఇంతవరకు మేము చూసాం చెన్నై గారు. మరి ఇప్పుడు మీరు మందకృష్ణ గారి మీద ఉద్యమం అంటున్నారు కదా, ఎలా? మందకృష్ణ మీద అంటే మాలలు తినేసిరి, మాలలు దొబ్బేసిరి, మాలల్లో మెడలు ఇరగకుండా బలిచిండ్రు, మాలళ్ళు ఏది అంత మాలల వీణ ఇసంగాకే బదులు ఎవరు లేరా మాలల్లో వీణ ఏం విషంగా కుట్టున్నావా? నీ ఆస్తి గుంజుకున్నా, నీ పట్ట గుంజుకున్నామా? మేము ఎవరిది ఏం గుంజుకోలేదు. అయితే మాలళ్ళు అడ్డుపడుతున్నారు అంటాడు, వర్గీకరణ చేస్తుంటే అడ్డుపడుతున్నారు అంటాడు. వర్గీకరణ చేస్తే మా ముత్తాత ఆపలేరంట. ఇప్పుడు ఆపుతాం, నువ్వు ఆపలేదన్నావు, నీవే వర్గీకరణ చేస్తుంటే తాత ముత్తాతలైనా ఆపలేరు అంటావు, నీవే మళ్ళా అడ్డుపడుతున్నారు మాలోని నీవే అంటావు. అంటే 2 మాటలు నీవే వినాలే, మా మాటలు వినవా? మేము ఏం చేస్తున్నామని అడ్డుపడుతున్నాం, మేము ఏం చేస్తున్నామంట, ఏం చేస్తలేము. నీవు గవర్నమెంట్ విన కొట్టాడుతున్నావు, నేను గవర్నమెంట్ తోటి కొట్టాడుతున్నా, నాకు అన్యాయం జరిగిందని నేను మాట్లాడుతాను, నీకు అన్యాయం జరిగిందని నేను మాట్లాడుతున్నావు. అందు గురించి అని తాత ముత్తాతలు ఆపలేరన్నావు, నేను ఆపుతా, నువ్వు చూడు మళ్ళీ ఆపుతావు, నేను ఆపుతా, నువ్వు అన్నావు కదా, నువ్వు రెచ్చగొడుతున్నావు, ఊకున్నలను రెచ్చగొడుతున్నావు. నువ్వు తాత ముత్తాత అయినా కూడా ఆపలేరు, ఇప్పుడు వర్గీకరణ చేస్తే ఆపుతా. దమ్ము ధైర్యం నీకుంటే పార్లమెంట్లో బిల్లు పెట్టించి నీవు మోడీతోటి ఏడ్చడవు, ఏడ్చే అవార్డులు ఇవ్వాలి నీకు.
మోడీకి తల పెట్టి ఏడ్చినావు కదా, ఏడ్చి అవార్డు ఇవ్వాలి. ఈ అవార్డు ఏంటికి ఇచ్చింది ఆయనకు? ఏడ్చి అవార్డు ఇచ్చింటే బాగానే ఉండే. అది కడుపులో తల పెట్టి ఏడుస్తున్నావు, మాలోళ్ళు ఏమైనా చేసిందనే మమ్మల్ని తక్కువ చూపు చూసిందని ఏడ్చడమా? మేము ఎప్పుడూ తక్కువ చేయలేదు. ఇంకోరు కాలు పట్టుకోవద్దు, మొక్కవద్దు అని కూడా మేము చెప్పినాం. వెంకయ్య నాయుడు కాలు మొక్కినావు అప్పుడు. అందు గురించని నీవు దమ్ము ధైర్యం ఉంటే కృష్ణమాదేవి గారు పార్లమెంట్లో బిల్లు పెట్టు, పార్లమెంటు బిల్లు పెట్టి న్యాయం చేయి. ఎప్పటికీ ఈ కొట్లాడ పీగులాట లేకుండా న్యాయం చేయి. ఇప్పుడు నువ్వు ఎంత చేసినా కూడా మళ్ళా అదే తీరుగా ఎప్పటిలాగానే పాత భజనే జరుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. చెన్నై గారు ఇప్పుడు అంటే పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్లుగా మరి మీ సోదరులు అంటే ఇప్పుడు ఒకే ఎస్సీ సంబంధించిన మాలమాదిగ సోదరులు మీకు మీరే ఫైట్ చేసుకోవడం, ఉద్యమం చేసుకోవడం, ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం, అట్లా కాకుండా ప్రభుత్వాలు మీరు చెప్పినట్లుగా ఒక చట్టసభలో పంపించడం మీ ప్రతినిధుల్ని జరిగింది కదా. ఇప్పటికే ఎమ్మెల్యేలు అంటూ ఎంపీలు అంటూ ఉన్నారు కదా, మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మీరు గొడవ పడుతున్నారు ఎందుకని? ఇదంతా అందు గురించి అని నేను ఏం పిలిపించిన మాల ఎమ్మెల్యేలారా, మేము చేసే పని మేము చేసినా మీరు చేసేది మీరు చేయాలి. అసెంబ్లీలో ఉడక గలం చెప్పి మాట్లాడాలి. బాగా మాలలకు అన్యాయం జరిగింది, మీరు మాట్లాడకపోతే మాలల ద్రోహులు అయితే నిలబడతారని కూడా చెప్పిన. ఇవాళ ఏం జరిగిందో ఏం మాట్లాడిందో మనకు కొంచెంసేపటికి బయటకు వస్తుంది, అప్డేట్ వస్తుంది. చూడాలి, ఏటింగ్ చేయాలి. ఎందుకంటే ఆ స్థాయిలో ఏది రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు న్యాయం చేస్తాను, కానీ మాకైతే చాలా అన్యాయంగా ఏంటంటే 30 లక్షల మాలలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ఘనత మాలలది. అంత చేసిన కూడా మా మీద కూడా కొంచెం శానుభూతి కొంచెమన్నా చూడాలి కదా. ఇదే కృష్ణమాదిగ బీజేపీ కార్యకర్తలాగా పనిచేసి బీజేపీకి ఇట ఓటు వేయకపోతే నేను సచ్చినట్టని చెప్పుకొని ఓటు వేయించుకున్నాడు. కానీ నువ్వు ఏంటికి నువ్వు మళ్ళీ వచ్చి దీని మీద డామినేషన్ చేస్తావు? కాంగ్రెస్ మీద నీకేసే అర్హత కూడా లేదు కదా. నువ్వు మోడీ మీద చెయ్యి, నువ్వు కాంగ్రెస్ మీద చేసి నువ్వు మాట ఇచ్చినావు చేస్తావా రేవంత్ రెడ్డి గారు అనేది నువ్వు అనుకో. అవును చేస్తాడట, అలా మేనిఫెస్టో ఎట్లా ఉందో అట్లా చేస్తాడు. కానీ నువ్వు చేసేది ఏముంది? నీవు బీజేపీకి తొత్తుగా మారి బీజేపీకి ఓటు బ్యాంకు రాజకీయం మలపనిగా చూస్తుండవు. ఆ ఓటు బ్యాంకు రాజకీయం మలిపేది కాదు. స్ట్రేట్గా రా. స్ట్రేట్గానే అంటే నీ మోడీతోటి మాట్లాడి నువ్వు పార్లమెంట్లో బిల్లు పెట్టి అది పనితారా. రేపు నీకు మాలలైన మాదియాలైన స్వాగతం పలుకుతారు. కానీ ఏంది నువ్వు నడి మధ్యలో వస్తే మళ్ళీ కొట్టాడని యథాదిగా ఇప్పుడు కొట్టాడినట్టే కొట్లాడుకుంటూ ఉంటాం. మాల మాదియాలు కొట్లాడినట్టే ఉంటాం. కర్ణాటకలో జరిగిందంటే ఏది వర్గీకరణ శాతం పెంచి న్యాయమైనది చేసి వర్గీకరణ చేసిండు కర్ణాటకలో. మీలాగా చేయలేదు. అందు గురించి మేము అదే బాధలో ఉండము. మాకు అన్యాయం జరిగింది. మాకు 5% అంటే 59 కులాలు ఉన్నాయి. 59 కులాల్లో ఎవరికన్నీ వంచాలి, ఎవరికన్నా చేయాలి. ఒక కులంలో నాకు అన్యాయం జరుగుతుంది అంటున్నాడు, ఈ 10 మంది ఉన్నాడు నాకు అన్యాయం జరుగుతుంది అంటున్నాడు. అందు గురించే దయచేసి మీకు 9% మాకు 5%. కానే కాదు, మాకు 8% పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఎడల మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు అన్యాయం జరుగుతుందని ఖండిస్తున్నాం. మళ్ళీ కొంచెంసేపటికి బయటికి వస్తుంది, మనం ఏటింగ్ చేయాలి, వినాలని కూడా ఉంది. రైట్. ఇప్పుడు రిజర్వేషన్ అని చెప్పేసి ఎస్సీ సోదరులు, మాల సోదరులు కానీ లేకపోతే మాదిగ సోదరులు కానీ సింహభాగం నాకు సగం లేకపోతే నాకు 30% మీది 1/2 అంటూ మీరే కొట్లాడటం జరుగుతుంది. మీరు చెప్పినట్లుగా 59 ఉపకులాలు ఉన్నాయి కదా, మరి వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందా ఇప్పుడు అనుకున్న లెక్క ప్రకారం? ఇప్పుడు అనుకున్న లెక్క ప్రకారం అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే 59 కులాల్లో 8% అయితే కొంచెం అట్లా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే 5% అంటే జరగదు. వాళ్ళకి 9% ఉంది, వాళ్ళకి బ్రహ్మాండంగా జరుగుతుంది న్యాయం. మంచిగా వాళ్ళు చదువుకోలేక ఆ కోట ఎక్కడో బీసీలోకి వెళ్ళిపోతుంది, ఇక ఉత్తగా అనుభవించక పోతుంది. ఇప్పుడు అదే చూడరాదు, పడిన జాబులు వర్గీకరణ చేసినాకనే విడుదల చేయాలి జాబులు. అంటే మాకు బాగా వస్తుంది, మాలలో తినేసిన మాలలో ఎట్ట తినేస్తారు? చదువుకుంటేనే వస్తుంది మాల బిడ్డలకైనా. చెన్నై గారు సూటిగా చెప్పండి, మాలలు దొబ్బి తిన్నారు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్య గతంలో నేను విన్నాను, సామాజిక మాధ్యమంలో ఉంది. నిజంగా దొబ్బి తిన్నారా? అసలు మీరు అనుభవించింది ఎంత?
మేము అనుభవించింది పోయిన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉంటే వాళ్ళకే 3 ఎకరాల భూమి పోయింది, వాళ్ళకే దళిత బంధు పోయింది, వాళ్ళకే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు పోయినాయి, వాళ్ళకి అన్నీ అనుభవించారు, సప్లాన్ నిధులు వాళ్ళే తీసుకున్నారు. ఒక్కొక్కరితోటి చూస్తే కోటీశ్వర్లు అయినట్టు అయినారు. కానీ మా వాళ్ళకి ఒక్కటి కూడా చెందలే, అభివృద్ధి కాలేదు. అన్నీ వాళ్ళకే ఫైటింగ్ చేసి గవర్నమెంట్ కూడా వాళ్ళకే ఇచ్చిందని కూడా మేము మనం చేస్తున్నాం. ఎక్కడ దెబ్బగా తిన్నట్టు వీళ్ళు అడగలేరు, చేయలేరు. మా మాలలు ఏసీ కార్పొరేషన్ పోయి అయ్యా మాకు లోన్ ఇయ్యి ఇది అని అడగలేరు. వాళ్ళు అన్నీ అడుగుతారు, కొట్లాడతారు. అవసరమైతే ఏందరా అని కూడా మాట్లాడి తీసుకున్న సక్తాలతోటి ఉంది, తీసుకున్నారు. ఏదో మన సోదరులని అనుకున్నారు, పోయింది. కానీ మాలోళ్ళు వెనకబడే ఉండరు, ఈడ మాలోళ్ళు అంతే ఉండరు, మాదిగోళ్ళు అంతే ఉండరు. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం, చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు ఏమైంది, వైఎస్ రాజశేఖర రెడ్డి తిక్కు మేము, తెలుగుదేశం తిక్కు ఆయన ఉన్నప్పుడు ఏం చేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి? ఇక ఉషా మేర కమిటీ వేసిండు. ఉషా మేర కమిటీ ఏమన్నది, ఏది మాదిగలను సర్వే చేసి మాదిగలున్న ఉపకులాలను వెనకబడింది, వాళ్ళకు సపరేట్ ప్యాకేజ్ ఇచ్చి డెవలప్ చేయాలని అన్నది. కానీ వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదు. మాలలను మళ్ళీ సర్వే చేసి మాలలున్న ఉపకులాలు వెనకబడిపోయినాయి, మాలలు డెవలప్ అయినరు, మా వెనకబడిన కులాలకు ప్యాకేజీ చేసి డెవలప్ చేయమన్నారు. కానీ వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదు. అసోంటి ఉషామేర కమిటీ ఆ రకంగా చెప్పింది. మళ్ళీ రామచంద్రరాజు కమిటీ కూడా వేసిండ్రు. రామచంద్రరాజు కమిటీ కూడా యథార్థ ఇట్ట జరిగింది చెప్పిండ్రు. వర్గీకరణ కానీ లేదు, చేయలేదు, అంతవరకు అయింది. ఇప్పుడు ఒకటిన ఏం చేసిండ్రు, నారా చంద్రబాబు నాయుడు మొన్న గెలిచినాక కుప్పంలో పోయి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు వర్గీకరణను అని చెప్పి ఆయన ఢిల్లీ పోయి, ఆయన మండలకృష్ణ ఇద్దరు ఢిల్లీ పోయి, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి ఢిల్లీ పోయి బోయిడి కాళ్ళు పట్టుకొని ఏదో కాకబట్టి ఎస్సీ వర్గీకరణ వెటనన్న చేయాలి అని మాట్లాడి ఆ న్యాయమూర్తులు అనేతోళ్ళు వాళ్ళు దిగిపోయే టైం వచ్చేసింది. వాళ్ళకి ఏదో నామినేట్ పోస్ట్ ఇది అని ఇస్తానని మోడీ చెప్పి ఆశ పెట్టి మీరు ఎటనన్నా కానీ వర్గీకరణ బిల్ అయితే పంపండి అన్నట్టు ఆ బాల్ తీసి ఇక్కడ విసిరేసేసిండు. ఆయన చేతులకు మట్టి అట్టకుండా ఎవరికి, మోడీకి. అదే మోడీ ఇక్కడ వేయకుండా అన్నీ పార్లమెంట్లో పెట్టింటే నువ్వు ప్రైమ్ మినిస్టరు, నువ్వు ఏమైనా అవుతుంది, నువ్వు తలుచుకుంటే వర్గీకరణ అవుతుంది. పార్లమెంట్లో బిల్లు పెట్టి పార్లమెంట్లో అందరూ ఒప్పుకునేటట్టు నువ్వు చేయనున్నావు. నువ్వు చేయకుండా అక్కడ బిల్లు చేసి 2 రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీరు కొట్టుకోండిరా, పూర్తి కొట్టుకుంటూ ఉండండి, ఇట్టనే మేము మరసంగా ఉంటాం అనే వరకు ఆ బిల్లు పెట్టినాక ఎస్సీ వర్గీకరణ బిల్లు వచ్చినాక ఆ బిల్లు ఏం చెప్పిందంటే సూచనలు ఇచ్చింది, కానీ వర్గీకరణ చేయమని అనలే. సూచనలు ఏంటంటే ఏది జనాభా లెక్కలు కరెక్ట్గా తీసి అన్నీ చేసినాక సూతం అని ఇచ్చింది, కానీ ఈ వర్గీకరణ చేయమని కూడా ఆ బిల్లు కూడా అనలే. దాన్ని ఉకరించేసి మాకు వర్గీకరణ చేసుకోమన్నారు. ఆ బిల్లు పెట్టాలని మళ్ళీ ఒత్తిడి చేసి అన్నీ చేసి కాంగ్రెస్ వీని ఒత్తిడి చేసి ఇక్కడ చేసి అక్కడ చేసి వర్గీకరణ చేయలే. రేవంత్ రెడ్డి గారు వీన ప్రెజర్ చేసి ఇక్కడ నుండి ప్రెజర్ చేసి ఆ వర్గీకరణ బిల్లు చేసి అసెంబ్లీలో తీర్మానం ఈరోజు వరకు వచ్చేసింది. ఈరోజు వచ్చిన కూడా మాలలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అది జనాభా లెక్కలు 2011ది కరెక్ట్గా చేయలేదు, మేము వ్యతిరేకిస్తున్నామని కూడా మేము ఈరోజు ప్రెస్ మీట్ అయినా మాట్లాడినాం. కొంచెంసేపు ఉంటే వస్తుంది బయటికి, అది ఏ రూపకంగా వస్తుంది అనేది చూసుకోవాలని కూడా మనం చేస్తున్నాం. రైట్. ఇప్పుడు వర్గీకరణ పేరిట మరి మాలా మాదిగ సోదరులను విభజించడం కానీ, రాజకీయ పబ్బం వాళ్ళు గడుపుకోవడం కానీ, వాళ్ళ పోస్టు వాళ్ళు కాపాడుకోవడం కానీ, కొత్త ప్రభుత్వాలు లేదా పాత ప్రభుత్వాలు నిలుపుకోవడం కానీ, ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ స్పృహ మీ సోదరులకు మీకు లేదంటారా? అంటే రాజకీయంగా చైతన్యవంతంగా లేరా, లేకపోతే వెనకబడిపోయారా? చైతన్యంగా అంటే ఈ వర్గీకరణ వచ్చినాక మాలోడు నిన్నవాడినంత మాది కూడా ఒట్టేయడు, పగలు పెరిగిపోతాయి. అమ్మ మేము మంచుకున్నట్టు ఇప్పుడు పొత్తులో ఉన్నప్పుడు అది అలాగా మాలోడినవాడినా మాదిగోడినవాడినా ఓట్లేసి గెలిపించేది. ఇప్పుడు అదే ఎస్సీ స్లమ్ ఏరియాలో ఎస్సీకి కోట వచ్చినతోటి ఎమ్మెల్యే కన్సెషన్ వచ్చినతోటి ఆడు మాలోడు ఉన్నారా ఆయన కోట వేయొద్దు రామయ్యమ్మ అని ఓ ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నట్టు.
అందు గురించి అని ఉమ్మడిగా ఉందాం అనేది మనకు ఉమ్మడిగా ఉండి మన స్థానాలు ఏది రాజ్యాధికారం తెక్కుపోదాం. ఈ 1% ఏంది వర్గీకరణనే 30 సంవత్సరాల నుండి ఏదింపులు పెరిగిన జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్లు పెంచుకోవాలి. చట్టసభల ఏది మనకు బ్లాక్ పోస్టులు భర్తీ చేసుకోవాలి. సప్లాన్ నిధులు కావాలని కొట్లాడాలి. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కొట్లాడాలి. ఏది కొట్లాడకుండా మనం ఉత్తదానికి 1% ఎంటిక మందం అంతా వర్గీకరణ అంటే ఏదో చదువుకున్నోడు మంచిగా చదువుకున్నోడికి ఒక జాబ్ పోతుందో, అన్నం తింటుంటే ఓ మెతుకు ఎక్కువ తినొచ్చు. అది భరించుకోలేక ఓపిక లేక రాజకీయ నాయకులు మాదిగల మధ్యలో చిచ్చు పెట్టి ఇది ఎన్ని దినాలు కాష్టికంలాగా ఈ ఏలుకుంటా బాధలు మనం ఏమో కానీ బాధలు పడేతోళ్ళు బాధలు పడుతున్నాడు. గ్రామాలైనా చాలా బాధలు పడుతున్నారు. ఏంటి పక్కనే మాలలు మాదిగలు ఉండేది. ఊరికి దూరాన్ని అంచునే ఇట మాలలు ఉంటే ఇట మాదిగలు ఉంటారు. అక్క చెల్లె బావ అనుకునేతోళ్ళు ఇప్పుడు భేదాలు వైరమించేటట్టు ఈ రాజకీయ నాయకులు చేసడం అంటే ఇది చాలా బాధాకరణం. చాలా మాలగేరికి మాదిగేరికి పోతే చాలా బాధాకరణం. ఎందుకంటే ఒకరి పొత్తుల ఒకరు అన్నం పక్కల తెచ్చుకొని తినుకుంటా బావ అక్క అనుకుంటా ఉన్న వాళ్ళకు ఇప్పుడు పగదారులకు అయిపోయినారు. ఏదో ఆస్తి గుందుకున్నట్టు వీళ్ళది ఏదో పోయినట్టు. అంటే ఈ సిటీలో ఎక్కువ ఫీలింగ్ కానీ ఊర్లలో ఇప్పటికి కూడా గట్టిగా కలిసి ఉంటున్నారు. ఈ మా మాటలు ఏం పట్టించుకోకుండా మంచిగానే ఉండరు. ఈ సిటీ టౌన్లో ఆ టౌన్లోనే అబ్బా మాలోడు అరే మాదిగోడు అనే ఓ ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ ఎదుటికి వస్తే మళ్ళీ మంచిగానే మాట్లాడతారు. అసొంటిది ఈ రాజకీయ నాయకులు తెచ్చి మాదిగల మధ్యలో చిచ్చు పెట్టి మా లీడర్లు ఓటు బ్యాంక్ రాజకీయం నువ్వు అక్కడ నేను ఇక్కడ. బీజేపీకి ఎవరన్నా చేస్తారా? దళితుల పార్టీ ఏమన్నా బీజేపీ? ఆ బీజేపీకి సపోర్ట్ ఇచ్చేసి ఈ నీ ఓటు వేయకపోతే సచ్చినట్టు అని కృష్ణమాదిగ మొత్తం ఓటు బ్యాంక్ అక్కడ మలపనికని చేసేది. కానీ ఇది మాదిగలకు న్యాయం చేద్దాం అని కాదు కృష్ణమాదిగ చేసేదని కూడా మేము డిమాండ్ చేస్తాం. రైట్ అంటే ఇప్పుడు ఏ గొడ్డుకి మీరు పచ్చగడ్డి వేశారో, ఏ గొడ్డుకి మీరు ఎండుగడ్డి వేశారో అక్కడే పాలు పిచ్చుకోవాలి కదా. ఆ పాలు పిచ్చుకుంటుంది ఇప్పుడు అక్కడే కదా. అంటే మోడీ గారికి ఓటేయమని మందకృష్ణ గారు చెప్పారు కాబట్టి ఎంతో కొంతమంది వేశారు కాబట్టి ఇప్పుడు ఆ బిల్లు బయటకు వచ్చింది. కాదంటారా? అది ఆయనకు తొత్తుగా ఉండి ఆయనకు ఓటు బ్యాంక్ రాజకీయం ఈ స్వరూప సభ చెప్పి సికింద్రాబాద్లో ఈ స్వరూప సభ చెప్పి ఆ మోడీ గారిని పిలిచి ఏడ్చి కడపలో తలబెట్టి ఏడ్చి చేసి నన్ను చిన్న చూపు చూస్తున్నారు కానీ ఏడ్చి ఆయన అలా ఏడితే అంటే మాలోళ్ళు ఏమన్నా ఎంత బాధ పెడితే నిన్ను చిన్న చూపు చూసినట్టు అనేది ఆయన మనసులో కూడకపోయింది. మీ చిన్న చూపు చూడాలి ఇంకా మా విన్నే కదా కృష్ణమాదిగ చేసేది, మా విన్నే కదా. మమ్మల్ని చిన్న చూపు చూసిరి, మమ్మల్ని అంటరాంతనంగా చూస్తున్నారు. ఎవరు అంటరాంతనంగా చూస్తున్నారు? ఈ వల్ల చెప్పుకునే అవసరమా? మోడీతోటి అదలా చెప్పుకొని ఏడ్చి హామీ ఇచ్చిండు, నేనుండా నీకు పెద్ద కొడుకులాగా నేనుండా నీకు అని. మోడీ ఇచ్చబట్టే ఆ వర్గీకరణ బిల్లును బయటికి తెచ్చిండు. వర్గీకరణ బిల్లును బయటికి తెచ్చేసి ఇప్పుడు మోడీ చేసిన దానికే బయటకు వచ్చింది. బయటకు వస్తే కాదు, పార్లమెంట్లో బిల్లు పెట్టమను. పార్లమెంట్లో బిల్లు పెడితే ఈ కొట్టాటనే ఉండదు, ఇదల్లా ఉండనే ఉండదు. పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరికి ఉండదు, అందరూ ఇష్టార్థంగా ఉంటారని కూడా మేము మనం చెప్తున్నాం. రైట్. చెన్నై గారు అంటే ఇప్పుడు 30 ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తున్నారు. మరి 30 ఏళ్ల నుంచి కూడా చేయబెట్టిన ఉద్యమానికి ఇప్పుడు వర్గీకరణ అన్నది ఇప్పుడు బయటకు వచ్చింది అనుకుని మనం అనుకుంటున్నాం. మందకృష్ణ గారు చేయడం జరుగుతుంది. మరి ఏ 30 ఏళ్ల క్రితం కాకుండా మరి ఒక నైట్లోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మీరు అడుగుతూ ఉన్నారు, 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏ పోరాటం లేకుండా ఎవరు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సింగిల్ నైట్ వచ్చింది, ఓవర్ నైట్ వచ్చింది. అంటే ఈ 30 ఏళ్ల కాలం జరిగిన ఉద్యమం ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే గట్టిదా లేకపోతే ఒట్టిదా లేకపోతే లూజ్గా నడిచింది అంటారా? లూజ్గానే నడిచింది, గట్టిగా అనేది నడచలేదు. గట్టి వాళ్ళు ఏడ చేసిండ్రు, చేయలేదు. ఊరికే కావాలా వీళ్ళకి చేస్తున్నాం వాళ్ళకు కూడా చేయాలని లూజ్గానే అందరూ చూపుతామని ఇచ్చింది. కానీ అంత మూమెంట్ నువ్వు అన్నట్టు మూమెంట్ చేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళకి సానుభూతి కావాలి. ఏది ఇప్పుడు మనం కాంగ్రెస్ వాళ్ళం అందరికీ న్యాయం చేస్తున్నాం అనేది చేయాలని చేసింది. కానీ అది కాని పని. ఏదంటే ఆ కులానికి ఆ కులం చూడాలి, ఈ కులానికి ఈ కులం చూడాలి అని జరిగింది. కానీ అది ఏ గట్టిగా మూమెంట్ చేయలే. ఈ మాదిగోళ్ళకి యుద్ధం చేసినట్టు ఎవరు చేయలేదు. చాలామంది యుద్ధం చేసి
ఆగస్టు 11 అప్పుడు లాఠీ చార్జీలా గుర్రాలతో దెక్కించుకొని ట్యాంక్ బండి కాడ 4 పానాలు వదిలేసిండాడ. ఇది మిలియన్ మార్చ్ అండి మీరు చెప్పేది? మిలియన్ మార్చి ముందు ఆగస్టు 11 అప్పుడు వర్గీకరణ బిల్లు చేయిస్తా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు చాలా ఉద్యమాలు చేసి గుర్రాలతో దక్కించి సెలో సెక్రటరీ ముట్టడి మేము ఇచ్చినప్పుడు చాలా జరిగింది. అసలు ఉద్యమాలు జరిగినాయి, అంత కథలు జరిగినాయి. వాళ్ళకు జరిగింది, మాకు జరిగింది. అయినా ఇంకా పోతలేదు. పోనందుకు అందు గురించే సగం ఏంటి చేస్తావు. అదే మోడీ గారిని పెట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టి చేపిస్తే బాగాని కూడా మాకు డిమాండ్ అది. ఏది మేము కూడా ఒప్పుకుంటాం. వాడికి పార్లమెంట్లో బిల్లు పెడితే మేము కూడా ఒప్పుకుంటాం. మేమేం చేయం. ఈ నడమంతరాన పోయి మళ్ళీ నడమంతరాన్ని కొట్లాడనే కదా. నీకింత వంచు నాకంత వంచు అనేది కాదు. ఆడ పార్లమెంటు తీర్మానం చేస్తుంది, పార్లమెంటు ఆహ్వానిస్తుంది. పార్లమెంటు గొప్పనా, అసెంబ్లీ గొప్పనా? పార్లమెంటు గొప్ప. ఆ పార్లమెంటు తీర్మానం చేయాలి. పార్లమెంటు తీర్మానం చేసి అది ఎవరికి ఎట్ట ఇవ్వాలనేది చేస్తుంది. కానీ నీవు నడమంతరాన పెట్టేసి మమ్మల్ని యథాదిగా కొట్లాడుకుంటూ ఉండు, నువ్వు ఎట్ట చేసేది ఇది కాని పని. ఇది కానే కాదు. మళ్ళీ ఆగిపోతుంది బిల్లు, మళ్ళీ యథాదిగా లొల్లి. ఇప్పుడు అంటే మాల సోదరుల పక్షంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మీరు అన్నారు. మరి మాదిగ సోదరుల యొక్క మాట ఏంటంటారు మీరు అన్న దాని మీద? వాళ్ళు అదే మాట మీద ఉన్నారా, స్టాండ్ మీద ఉన్నారా? వాళ్ళు అదే మాట వినలేరు. ఇంకా కావాలి మాకు అంటున్నారు. ఇంకెంత కావాలట? ఇంకా మాకు 11 కావాలి అంటున్నారు. అంటే ఏ ప్రాతిపదిక మీద? ఏం ప్రాతిపదికంగానో అది అర్థమే అయితే లేదు. ఇప్పుడే 9% ఉంది. మీకు 9% ఉంటే మాకు 8% అన్నాయి అని కూడా అంటున్నాం మేము. ఇంకా మళ్ళీ అది ఇరిచిపెట్టేసి మాలోళ్ళ దాంట్లోకి వచ్చేసి నేతగానోళ్ళకి ఇట్ట బి గ్రూపులో వీళ్ళని పెట్టు, సి గ్రూపులో వాళ్ళని పెట్టు అనేది మానుకో కృష్ణమాదిగ. ఏంటంటే నువ్వు మాదిగల దాంట్లో ఉండి మాదిగల దాంట్లో లొల్లి పెట్టినావు, నీ భాగం చేసుకున్నావు. మాలోళ్ళ దాంట్లో వచ్చి నీవు స్విచ్ పెట్టేది ఏంటి కానీ కూడా ఏమి మనవి చేస్తున్నాం. ఏంటికి మేమే 59 కులాలు ఉన్నాయి, 5% ఎక్కడ పెట్టాలి అని మేము దండాడుతుంటే మాలోళ్ళ దాంట్లో పెట్టి నేత కారణాలను రెచ్చగొట్టడం, వీళ్ళను రెచ్చగొట్టడం, వాళ్ళను రెచ్చగొట్టడం, మా దాంట్లో భంగభంగానికే అన్యాయం చేయాలి, మాలలను రోడ్డు మీద వడగొట్టాలి అని కదా ఆయన ప్రాంతం. ఎంతైనా మేము ఇంతవరకైనా మా వాళ్ళే అని మేము ఉన్నాం. కానీ ఆయనకు ఆ మనసే లేదు. ఆ మనసు లేకుండానే అడ్డంగా దోసుక తినరి మాలోళ్ళు, దుబ్బుక తినరి మాలోళ్ళు మనువాదులు, మాలోళ్ళు మెడలు తిరగకుండా బలిచినరు. ఇవే మాటలు. ఇంత దారుణంగా నా మాట్లాడేది. అంత దారుణంగా మాట్లాడద్దు, మానుకోని మాటలని కూడా మేము చెప్తున్నాం. రైట్. ఇప్పుడు మరి ఇటీవల కాలంలో కూడా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది కదా. మరి మిగతా కులాలకు కూడా అదే మందకృష్ణ మాదిగ గారు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. బీసీలకు సంబంధించి కూడా కొంత రిజర్వేషన్ల గురించి వాళ్ళు కూడా పోరాడుతున్నారు. వాళ్ళంతా ఐక్యంగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది. బయట కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మరి మీరేమో అన్నదమ్ములుగా ఉన్నవాళ్ళు 59 ఉపకులాల వాళ్ళు కూడా విడివిడిగా ఫైట్ చేస్తే, అంటే చేతికి 5 వేళ్ళు ఉంటే 5 వేళ్ళు విడివిడిగా కాకుండా పిడికిలిగా పనిచేసేలాగా ఐక్యంగా ఉంటే మీరు కావాల్సినవి రావాల్సినవి వస్తాయి కదా. ఐక్యత ఉందంటారా మీలో? మాలమాదిగల మధ్యన ఐక్యత లేదు. ఐక్యత లేకనే కదా ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీలకు వచ్చే రుణాలు కలిసి ఉంటే నువ్వు అన్నట్టు పెరిగిన జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు. మన 5 ఏళ్ళు అన్నప్పుడు మాలమాదిగలు ఐకమత్యంగా ఉన్నప్పుడే మనం కొట్లాడి మన బడ్జెట్ మనం తెచ్చుకుంటాం. ఇవాళ అడుగుతారనే కదా వీళ్ళు కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే చెడిపోతారు. వీళ్ళని జడగొట్టాలని ఓ రాయి చేస్తారు. ఓకే, ఓ రాయి చేసేది మొగుడి. మాలోళ్ళు ఎక్కడ తిరిగి కాంగ్రెస్ ఓటేస్తారు, బీజేపీకి ఓటు పడాలంటే వర్గీకరణ చేస్తా. నేను చేసిన వర్గీకరణ అని మోడీ గారు చెప్పుకోనికే. వర్గీకరణ చేయనికే ఎవరు కాలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వర్గీకరణ చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్పలేదు. 59 ఉపకులాలు అందరినీ జంట పెట్టి ఎస్సీ బీసీ మైనార్టీల అందరికి లేవల్గా వంచి డెవలప్ అయినా కానీ మేము చూద్దామని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ వర్గీకరణ చేయమని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు వర్గీకరణ చేయాలి. వర్గీకరణ ఎక్కడ చేస్తే చెప్పు. సరే మంచిది, ప్రపంచం మీద సుక్కలు ఎన్నున్నా లెక్క పెట్టుకురావాను. ఏ సుక్క లెక్క పెట్టుకొస్తాడో ఈ వర్గీకరణ కూడా అంతేనే. వర్గీకరణ ఏదంటే సామెత. ఇప్పుడు అన్నదమ్ములు 2 ఉంటారు. అన్నదమ్ములు 2 ఉన్నాక 2 పొత్తులో ఓ బాయి తవ్వుతారు. ఓ బాయి తవ్వినాక
తండ్రి ఏం చేస్తాడు, కొడుకులు అడుగుతారు, నాయన నాకు బాగా మంచి నాయన అంటారు. బాగా మంచి అని అంటే 4 తులాల బంగారం ఉంటే ఒక కొడుకు 2 తులాలు ఇస్తాడు, ఒక కొడుకు 2 తులాలు ఇస్తాడు. ధాన్యం అంతే ఒడ్లు ఓ కొడుకు 2 పాలాలు, ఒక కొడుకు 2 పాలాలు వంచుతాడు. ఇంకా నాయన అంటే ఎడ్లు ఓ కొడుకు 2 ఎడ్లు ఇస్తాడు, ఒక కొడుకు 2 ఎడ్లు ఇస్తాడు. భూమి అయినాక 5 ఎకరాలు వంచుతాడు, అక్కడ పోయి 5 ఎకరాలు వంచుతాడు. బావి కాడికి పోయి బావి వంచమంటారు. బావి ఎట్ట వంచుతావు, అది నడమ కట్టకట్టనికి ఉండదు. బావిలో కట్టకడితే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ పోతుంది, అక్కడ పోతుంది. నీకు ఆ బావిని మంచి శుభ్రంగా చేసుకొని నీళ్లు తాగి డెవలప్ కావాలని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ బావినే ఊరికేస్తా, బావినే బాగా మంచి అంటే ఎట్ట బాగా మస్తా చెప్పు. బాగా మంచి రూల్ లేదు, బాగా మంచిదే లేదు, మంచి డెవలప్ కానీ మీరు ఎట్టనన్నా ఉండని. ఇంకా టైం ఉంటే మీదికి వచ్చిన వాళ్ళు కొంచెం వెనక్కి జరిగి వెనక ఉన్న వాళ్ళని లాగాలి. వెనకబడిన ఉపకులాలు చాలా వెనకబడిపోయినాయి, దీంట్లో అయినా దాంట్లో అయినా. వాళ్ళ గురించి పక్కేసంగా ప్యాకేజీ చేయించి మనమే అండర్స్టాండ్గా వాళ్ళకు ఎస్ కార్పొరేషన్ లోన్లు కానీ ఏది కానీ దీంట్లో మాలలో ఉన్న ఉపకులాలను మాదిగల్లో దాంట్లో ఉపకులాలకు న్యాయం చేస్తాం. మేమంతా దురదృష్టలం కాము. వాళ్ళని కూడా వెనక తిన్నోడే తింటున్నాడు, కానీ వాళ్ళని కూడా వెనక్కి మీదకి లాగి వాళ్ళని కూడా డెవలప్ చేద్దామని కూడా కోరికలు ఉన్నాయి. ఆ లెక్కల్ని ఉషా మేర కమిటీ చెప్పింది, ఆ లెక్కల్ని పోదామని. అంటే ఇప్పుడు అంత గందరగోళం ఏది, ఓటు బ్యాంక్ రాజకీయం లాగా బీజేపీకి ఆయన ఓటు వేయాలి, నేను ఇక్కడ వేయాలని ఇదే పంతం మీద నడుస్తుంది. కానీ ఏది అందరూ చెడిపోతున్నారు, అందరూ ఆగమవుతున్నారు. మనం అంతా ఐకమత్యం నువ్వు అన్నట్టు 5 ఏళ్ళు ఒకసారి అయితే రాజ్యాధికారం తిక్కుపోదాం, అది లేదు. మీరు కొట్లాడకుండానే ఉండాలని ఈ రాజకీయ నాయకులు చూస్తారు. రైట్. ఇప్పుడు అంటే గుండెకి ఒక పార్టీ, అంటే ప్రతి గుండెలో ఒక పార్టీ ఉంది, గుడిసె లోపల ఒక జెండా ఉంది. మళ్ళీ అదే సోదరులందరం చూస్తుంటే ఎవరి ఎజెండా వారికి ఉంది. అంటే ఒక పార్టీ జెండా మోయడం కంటే, వాళ్ళ జెండాలు మోయడం కంటే, మరి మీరందరూ కలిసి అంటే సమిష్టిగా ఉండి ఒక పార్టీ పెట్టుకొని మరి మీకు మీరే ఓట్లు వేసుకొని గెలిపించుకుంటే మీరన్న రాజ్యాధికారం వస్తుంది కదా. ఆ దిశలో వెళ్ళే ఏమన్నా అవకాశం ఉందా, లేకపోతే పరుల పంచన 10 రకాల పార్టీల్లో మీ నాయకులుండి కొట్లాడుకుంటారా? ఈ కొట్లాటనే సరిపోతుంది. మాకు ఎక్కడ ఐకమత్యం ఉండని ఇప్పుడే కానీ కొట్లాడుకుంటూ ఉంటేనే వాళ్ళకు మంచిది. ఇది వర్గీకరణ చేస్తానికి శాంతి లేదు కదా. ఇది మళ్ళీ పోతుంది, రేపు మాప కొట్టకపోతుంది. మళ్ళీ యథాదిగానే కొట్లాడుకుంటూ ఉండాల్సింది. ఇంకా నీకు ఏడ ఐకమత్యంగా ఉంటాం చెప్పు. మనం కొట్లాడకూడదు, చేయకూడదు, మనం ఫైట్ చేసి అందరం కూడా పార్లమెంట్లో బిల్లు పెడదాం, మంచి యథాదిగా అవుతుంది, ఒప్పుకుందాం. మనం పార్లమెంట్లో బిల్లు పెట్టించి మనం వర్గీకరణ చేస్తారు. పార్లమెంటు నిదానం, పార్లమెంటుగా తోడుగానే వర్గీకరణ జరిగితే మంచిదని మేము కోరుకుంటున్నాం. రైట్. మరి ఈరోజు దానికి సంబంధించిన బిల్లుకి సంబంధించిన ఒక డేటా అప్డేట్ రాబోతుంది కదా. మరి ఒకవేళ మీరు అనుకున్నట్లుగా రాకుండా ఆపోజిట్గా మీకు వస్తే రిజల్ట్, మీ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంటారు? కార్యాచరణ చాలా ఉద్రేకంగా ఉంటుంది, చాలా ఉద్యమాలు చేస్తాం. ఎందుకంటే మేము 30 లక్షల మాలలో ఓట్లు వేసి గెలిపించినాం, కాంగ్రెస్కు అండదండలుండి చేయించినాం. మాలలకు అన్యాయం జరిగితే మేము చాలా ఉద్రేకంగా చేస్తామని మేము ప్రకటిస్తామని కూడా మనం చేస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మచ్. జై భీమ్ సార్. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నై గారు మనతో పాటు తన యొక్క మనోభావాలను పంచుకోవడం జరిగింది. మరి అన్నదమ్ముల లాంటి మా మీద, అన్నదమ్ముల లాంటి మాకు మరి ఎస్సీ రిజర్వేషన్ అంటూ కూడా ఒకటి వేసి, సో మరి దాని మీద కుక్కలు చింపిన ఇస్త్రీలాగా మమ్మల్ని అందరం కొట్లాడుకునేలాగా తయారు చేసిన రాజకీయ నాయకులది తప్పు అంటూ కూడా చెప్పడం పరిస్థితి. అదేవిధంగా ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు మరి మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలను, వారితో పాటుగా జేఏసీ నాయకులను కూడా పిలవడం జరిగింది. వారికి ఒక హామీ రేవంత్ గారు కూడా ఇవ్వడం జరిగిందంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఈరోజు అసెంబ్లీలో మరి ఏ రిజల్ట్ వాళ్ళకు వస్తుంది, వాళ్ళు అనుకున్నదే, వాళ్ళ డిమాండే మరి ముందుకు రాబోతుందా, ఒకవేళ రాని పక్షంలో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో కూడా తన యొక్క మాటలో చెప్పడం జరిగింది చెన్నై గారు. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ఆంధ్రప్రభ.